డియర్ పేరెంట్స్, మన పిల్లలు ఎప్పుడైనా పక్క వాళ్ళలాగా నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని ఆలోచిస్తూ బాధపడుతున్నారా? ఆ అబ్బాయిలాగా ఫాస్ట్‌గా సైకిల్ ఎందుకు రైడ్ చేయలేకపోతున్నాను? లేదా ఆ అమ్మాయిలాగా అందమైన డ్రాయింగ్స్ ఎందుకు వేయలేకపోతున్నాను? అన్నయ్యలాగా ఎందుకు ఫాస్ట్‌గా పరిగెత్తలేకపోతున్నాను? అని ఆలోచిస్తూ పక్కవారితో కంపారిజన్ పెరిగిపోయి అసలు తమలో ఉన్నదేంటో మర్చిపోతున్నారా? ఇవాళ మనం మన చిట్టి అడవి కథల్లో ఇలాంటి ఒక చిన్న ఫీలింగ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాము. చిట్టి అడవిలో ఒక అందమైన నెమలి. దాని అందం చూసి అందరూ వావ్ అనుకునేవారు. కానీ ఆ నెమలి మాత్రం అబ్బా! నేనెందుకిలా ఉన్నాను అంటూ బాధపడేది. అసలు ఆ నెమలి తనలో లేనిది ఏంటని బాధపడుతూ ఉంది. హలో మై లిటిల్ హార్బీస్ అండ్ ద హార్ట్స్ దట్ బీట్ ఫర్ దెమ్. వెల్కమ్ టు చిట్టి అడవి కథలు స్టోరీ సిరీస్ బై స్టోరీ టైమ్ విత్ మమ్మ ఫ్రమ్ సింధు. ఈ కథ పూర్తయ్యే లోపు మీతో పాటు మీ పిల్లలు కూడా నాలో లేనిదేంటి అనే ఆలోచనని పక్కకు పెట్టేసి నాలో ఉన్నదేంటి అని ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. వెల్కమ్ టు చిట్టి అడవి కథలు. ఇక్కడ ఎన్నో జంతువులు ఉంటాయి. అన్నీ మీలాగే చాలా అల్లరి చేస్తాయి. అప్పుడప్పుడు తప్పులు కూడా చేస్తుంటాయి. ఆ తప్పులతో పాటు మన చిన్ని చిన్ని హృదయాలకి అర్థమయ్యే ఎన్నో పెద్ద విషయాలు కూడా చెప్తూ ఉంటాయి. మరి ఈ రోజు మన నెమలి కథలో ఏం జరిగిందో చూద్దామా? ఒకరోజు ఉదయం అడవంతా ఎంతో సందడిగా ఉంది. మన చిట్టి మంకీ చెట్టు మీద నుంచి ఏంటి జనమంతా అని అనుకుంది. ఒకసారి కిందికి తొంగి చూసింది. అప్పుడు టక్ 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 అంటూ అడుగుల శబ్దం వినిపించింది. అక్కడ నెమలి నడుస్తుంది. మెల్లిగా తన మెడను తిప్పుకుంటూ రెక్కలు విదిలించుకుంటూ అడుగులో అడుగు వేస్తూ వయ్యారంగా నడుస్తుంది. చిట్టి వావ్, ఇక్కడ సినిమా షూటింగ్ నడుస్తున్నట్టుందే అనంది. అప్పుడే మన బొజ్జు ఎలిఫెంట్ వచ్చి, అరే చిట్టి, ఇది సినిమా షూటింగ్ కాదురా, నెమలి నడుస్తూ వస్తోంది అనంది. అప్పుడే మన బన్నీ ర్యాబిట్ వచ్చి, నెమలి ఒక్కసారి నీ రెక్కలు విప్పి చూపించవా అనంది. ఇప్పుడేనా అంటూ అడిగింది నెమలి. అవును, ఇప్పుడే. దానికోసమే కదా మన బొజ్జు ఊపిరి బిగపట్టి కూర్చున్నాడు ఇప్పటిదాకా అని అన్నాడు. సరే అయితే అంటూ నెమలి రెక్కలు విప్పడం స్టార్ట్ చేసింది. పూర్తిగా విప్పింది. రంగురంగుల రెక్కలు ఎండకి మెరుస్తూ ఇంకా అందంగా కనిపిస్తూ ఉన్నాయి. అందరూ నోరు వెళ్ళబెట్టి, వావ్, అసలు నువ్వు ఇంత అందంగా ఎలా ఉంటావురా అని అడిగింది బొజ్జు ఎలిఫెంట్. అప్పుడు చిట్టి, నువ్వేమన్నా నెమలిగా, నీకెలా అర్థమవుతుంది అని అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. నెమలి కూడా నవ్వింది. కానీ అప్పుడే తన చూపు లంబు జిరాఫీ మీద పడింది. లంబు జిరాఫీ తన పొడవాటి మెడతోటి ఎత్తైన కొమ్మ మీదున్న పళ్ళు కోసి తీసుకొచ్చింది. అబ్బా, నీ మెడ ఎంత పొడవుగా అందంగా ఉంది. అది నాకు జీన్స్తో వచ్చింది అంది మన లంబు జిరాఫీ నవ్వుతూ. అంతలోనే ఒక బన్నీ ర్యాబిట్ అటుగా వేగంగా పరిగెత్తింది. అబ్బా, ర్యాబిట్ ఎంత ఫాస్ట్గా పరిగెత్తుతోంది అని అనుకుంది. ఇంతలో చిట్టి మంకీ ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి వేగంగా గెంతింది. అప్పుడే నెమిలి, చిట్టి ఎంత బాగా గెంతుతుందో అనంది. అప్పుడే చిట్టి మంకీ ఆ మాట విని, అయితే నువ్వు నా టాలెంట్ని గమనిస్తున్నావా అనంది. అవునంటూ నవ్వింది నెమలి. అయితే నువ్వు ఇప్పటి నుంచి నా ఫ్యాన్వి అనంది. నెమలి నవ్వింది. కానీ మెల్లిగా తన మనసులో అందరికీ ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంది, మరి నాలో అంటూ ఆలోచనలో పడిపోయింది. సాయంత్రం నెమలి చెరువు గట్టుకు చేరింది. చాలా దిగాలుగా ఉంది. నీళ్లలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ తన రెక్కలు విప్పింది. చాలా అందంగా ఉన్నాయి. కానీ నెమలి మొహంలో ఆనందమే లేదు. నా దగ్గర లంబులాగా హైట్ లేదు, బన్నీ ర్యాబిట్ లాగా వేగం లేదు, చిట్టిలాగా గెంతలేను, బొజ్జులాగా బలం లేదు. ఇలా ఒక్కొక్కటి లెక్క పెడుతూ చివరికి తన రెక్కలు చూసి అసలు నాలో ఉందేంటి అని తనను తానే ప్రశ్నించుకుంది. అప్పుడే వెనుక నుంచి ఒక వాయిస్ వచ్చింది, నేను ఇదే అడగాలనుకుంటున్నాను అని. వెంటనే నెమలి తిరిగి చూసింది. అప్పుడు చెట్టు వెనుక నుంచి చిట్టి మంకీ బయటకు వచ్చింది. అందరూ నీ రెక్కలు చూసి వావ్ అంటూ వాటి అందాన్ని పొగుడుతూ ఉంటే నువ్వు మాత్రం మా అందరిలో ఏముందో చూస్తూ ఉన్నావు. నీ దగ్గరకు వచ్చి ఒకటి చెప్తాను, వింటావా అని అడిగింది. చెప్పు అని అడిగింది నెమలి. మనం అందరి దగ్గర ఏమున్నాయి అని లెక్క పెడుతూ కూర్చుంటే మన లోపల ఏముందో మనకి కనిపించకుండా పోతుంది. నెమలి మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడు మన చిట్టి, రేపటి నుంచి నా దగ్గర ఉన్న అరటి పండ్లు లెక్క పెట్టకు అనంది. అప్పుడు నెమలి, నీ దగ్గర అరటిపళ్ళు ఉన్నాయా అనంది. లేవు, అందుకని నేను ఎవరితోటి పోల్చుకోను అంటూ నవ్వింది. ఇద్దరూ నవ్వుతుండగానే ఒకవైపు నుంచి కీచ్ కీచ్ అంటూ పిట్టల శబ్దం వినిపించింది. వెంటనే చిట్టి చెట్టుపై నుంచి ఎక్కి చూసింది. శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా అని. అది ఒక చెట్టు వైపు నుంచి వస్తుంది. వెంటనే అక్కడ ఏదో జరిగింది అని అంది చిట్టి. వెంటనే నెమలి కూడా లేచి ఇద్దరూ కలిసి అటువైపుగా పరిగెత్తారు. చెట్టు దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒక పిట్టపిల్ల ఏడుస్తూ కనిపించింది. దాని గూడు పైన కొమ్మల్లో ఇరుక్కుపోయింది. గాలి బలంగా వీస్తోంది. లంబు జిరాఫీ నా మెడ అక్కడి వరకు చేరుకోలేదు అనంది. బొజ్జు కూడా నా తొండం కూడా అక్కడి వరకు చేరుకోలేదు, మరెలా అనంది. అప్పుడు చిట్టి, అయితే ఇప్పుడు ఎవరు అనగానే అందరూ నెమలి వైపు చూశారు. అప్పుడు నెమలి నేనేం చేయగలను అంటూ తన రెక్కల్ని చూసుకుంది.
అందరూ ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉంటే నెమలి మాత్రం వెనక్కి నిలబడి ఉంది. అప్పుడు చిట్టి నెమలి దగ్గరకొచ్చి, "నెమలి, నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా?" అన్నది. "లేదు" అంది నెమలి. "ఎందుకు?" అని అడిగింది చిట్టి. "ఎందుకంటే నాకేం రాదు కదా" అన్నది. "అదేంటి?" అని ఆశ్చర్యపోయింది చిట్టి. "అవును, నిజమే కదా! లంబుకి హైట్ ఉంది, బొజ్జుకి బలం ఉంది, రాబిట్‌కి వేగం ఉంది. నీకు ఎన్నో ఆలోచనలుంటాయి, ఐడియాలుంటాయి. మరి నా దగ్గర ఏమీ లేదు కదా!" తన రెక్కల వైపు చూసి, "ఇవి తప్ప ఇంకేం లేవు కదా!" అనంది. అప్పుడు సాధారణంగా అయితే చిట్టి జోకులు వేసేది. కానీ ఈసారి మాత్రం నెమలి వైపు చూస్తూ, "నెమలి, నీకొకటి చెప్పనా?" అనంది. "ఏంటో చెప్పు" అనంది నెమలి. "నువ్వు అందరి దగ్గర ఏదో ఒకటుంది అని ఆలోచిస్తున్నావు. చిట్టి, నేనొక విషయం చెప్పనా?" అనంది. ఇప్పుడు నెమలి, "చెప్పు మిత్రమా" అనంది. "నువ్వు అందరి దగ్గర ఏముంది అని చూస్తూ ఉన్నావు. కానీ మేమంతా నీ దగ్గర ఏముందో అదే చూస్తున్నాం" అనంది. నెమలి అర్థం కానట్టుగా చూసింది. ఇంతలో ఆ కిందున్న చిన్న పిట్ట పిల్ల "అక్క" అంటూ నెమలిని పిలిచింది. నెమలి దానివైపు తిరిగి చూసింది. ఇంతలో గాలి బలంగా వీచింది. పైనుండి ఆకులు, కొమ్మలు ఆ చిన్న పిట్ట పిల్ల మీద పడుతూ ఉన్నాయి. వెంటనే నెమలి తన రెక్కలు చాచి పిట్ట మీద గొడుగులాగా చాచింది. నెమలి తన రెక్కలు చాచి పిట్ట పిల్ల వైపు నిల్చుంది. అప్పుడు గాలి, కొమ్మలు ఏవి తన మీద పడకుండా దాన్ని కాపాడింది. బొజ్జు ఆశ్చర్యంగా "అరే" అనంది. అప్పుడు లంబు, "నీ రెక్కలు గాలిని అడ్డుకుంటున్నాయి" అనంది. ఇప్పుడు బొజ్జు ఆశ్చర్యంగా "అరే" అనంది. లంబు ఏమో "అరే, నీ రెక్కలు గాలిని అడ్డుకుంటున్నాయి" అనంది. అప్పుడు చిట్టి వెంటనే "నీ రెక్కలు ఎగరడానికి కాకపోయినా ఒక చిన్ని ప్రాణాన్ని కాపాడడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి" అనంది. అప్పుడు నెమలి తన రెక్కల్ని కళ్ళారా చూసుకుంది. ఇవి ఎంత అందంగా ఉన్నాయని కాదు, ఎంత బాగా ఉపయోగపడుతున్నాయి అని. పిల్లని మాత్రం గాలి నుంచి కాపాడగలిగారు. కానీ ఆ గూడు మాత్రం ఇంకా ఆ చెట్టుపై కొమ్మలోనే ఇరుక్కుపోయింది. ఎలా ఇప్పుడు దాన్ని కాపాడాలి అని అందరూ ఆలోచించారు. లంబు మళ్ళీ ప్రయత్నించింది, కానీ తనకి అందలేదు. బొజ్జు "నా వల్ల కూడా కాదు అంతెత్తుని అందుకోవడం" అనంది. అప్పుడు చిట్టి ఒక ఐడియా వేసి ఒక కర్ర తీసుకొచ్చింది. ఆ కర్రతోటి బొజ్జు కదిలించడానికి ట్రై చేసింది. కానీ అది ఇంకా లోపలికే వెళ్ళిపోయింది. అప్పుడు ప్రొఫెసర్ ఊహు దగ్గరకొచ్చి, "అసలు గూడుని తీసుకురావడమే మన పనా? అసలు ఆ పిట్ట పిల్లకి గూడు ఎందుకు కావాలి" అని అడిగాడు. అప్పుడు ఆ పిట్ట పిల్ల "నాకు గూడు కావాలి" అనంది. అప్పుడు చిట్టి "ఎందుకు" అని అడిగింది. "ఆ గూట్లో మా అమ్మ పెట్టిన ఒక ఈక ఉంది. ఆ ఈక మా అమ్మది. అది నాకు ఎంతో విలువైనది. నిన్న గాలి వచ్చి మా అమ్మ గూడు చెదిరిపోయింది. కానీ అమ్మ ఆ ఈకని జాగ్రత్తగా కాపాడమంది" అనంది. "అందుకే నాకు ఆ ఈక కావాలి" అనంది చిట్టి పిట్ట పిల్ల. అప్పుడే నెమలి మొహం ఒక్కసారిగా మారిపోయింది. నెమలి తన దగ్గర ఏమీ లేదని బాధపడుతూ కూర్చుంది ఇప్పటివరకు. కానీ ఆ చిన్న పిట్ట పిల్ల మాత్రం తన దగ్గర ఉన్న ఆ చిన్న ఈకని కూడా ఎంతో ప్రెషియస్ గా కాపాడుకుంటుందని చూసి నెమలి ఆశ్చర్యపోయింది. అప్పుడే చిట్టి "మనం ఇంకా గూడుని తీసుకురాలేదుగా" అంటూ "మళ్ళీ ప్రయత్నిద్దాం" అనంది. అప్పుడు అందరూ కలిసి ప్రయత్నించడం స్టార్ట్ చేశారు. ఈసారి అందరూ కలిసి ప్రయత్నించారు. అప్పుడు గూడు కిందికి వచ్చింది. "ఏ, మనం గూడుని కాపాడాం" అనంది బన్నీ. "అది కూడా ఎవరు కింద పడిపోకుండానే" అనంది చిట్టి నవ్వుతూ. "నా మొహం చూస్తూ ఎందుకంటున్నావు" అంటూ అలిగింది బన్నీ. అందరూ సంతోషంగా గూడుని తీసుకొచ్చారు. పిట్ట పిల్లని పిలిచి "రా బుజ్జి, నీ గూడు వచ్చేసింది" అన్నారు. కానీ పిట్ట పిల్ల మాత్రం కదలలేదు. నెమలి నెమ్మదిగా నెమలి మెల్లిగా తన దగ్గరికి వెళ్ళి "ఏమైందిరా" అని అడిగింది. "నాకు అక్కడికి వెళ్ళాలని లేదు" అనంది పిట్టపిల్ల. అందరూ ఆశ్చర్యంగా చూశారు. "ఏమైంది" అని అడిగారు. అప్పుడు "నాకు చాలా భయంగా ఉంది. మళ్ళీ ఆ గూడు కింద పడిపోతే ఎలా?" అందరూ "ఏమైంది" అని అడిగారు. "మళ్ళీ గాలి వీస్తే, మళ్ళీ నా గూడు పడిపోతే, మళ్ళీ నేను ఒంటరినైపోతాను కదా" అంటూ భయపడింది. అప్పుడు చిట్టి వెంటనే "అయితే ఇంకో గూడు కట్టుకుందామా" అని అడిగింది. "వద్దు, అది కూడా కింద పడిపోతే." "అయితే దాన్ని గట్టిగా చెట్టుకు కడతాను" అనంది లంబు. "లేదు, అది కూడా గాలి గట్టిగా వీస్తే కింద పడిపోతుంది" అనంది. అప్పుడే అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. అసలు పిట్టపిల్లకి సమస్య గూడు కాదు. "మరి ఇప్పుడో" అంటూ అమాయకంగా అడిగింది పిట్టపిల్ల. అప్పుడు నెమలి చిరునవ్వుతో "నా దగ్గర లేని వాటి గురించి ఆలోచించడం మానేశాను. నా దగ్గర ఉన్నవేంటో చూడడం మొదలుపెట్టానిప్పుడు" అనంది. నెమలి తన రెక్కను విప్పి ఆ చిన్ని పిట్టని తన దగ్గరకు రమ్మంది. "ఇలా రా" అంటూ. అప్పుడు "నీ రెక్కలు విప్పు" అని అడిగింది. అప్పుడు ఆ చిన్న పిట్ట పిల్ల భయంగా "నాకింకా ఎగరడం రాదు కదా" అంటూ భయపడింది. అప్పుడు "నేను నిన్ను ఎగరమనట్లేదు. జస్ట్ నీ రెక్కలు చాపు, పూర్తిగా విప్పు వాటిని" అనంది. అప్పుడు మెల్లిగా పిట్టపిల్ల రెక్కలు విప్పడం స్టార్ట్ చేసింది. "అసలు పిట్టపిల్లకి సమస్య గూడు కాదు" అనంది చిట్టి. నెమలి చిట్టిని చూసింది. అప్పుడు చిట్టి పిట్టపిల్లకి
మళ్ళీ భయపడకూడదు అని ధైర్యం కావాలి అనంది. అప్పుడు నెమలి నెమ్మదిగా పిట్టపిల్ల పక్కకు చేరి దాని పక్కన కూర్చొని, నేను నీకో విషయం చెప్పనా అని అడిగింది. చెప్పక్క అనంది పిట్టపిల్ల. నేను చాలా రోజుల నుంచి ఒక విషయాన్ని చూసి చాలా భయపడేదాన్ని అనంది. ఏంటది అంటూ అడిగింది పిట్టపిల్ల. నేను లంబుని చూసి నాకు ఎత్తు లేదని భయం అనిపించేది, ర్యాబిట్ని చూసి నాకు వేగం లేదని భయం అనిపించేది, చిట్టిని చూస్తే నేను గెంతలేనేమో అని భయం అనిపించేది. ఇలా రకరకాల భయాలతో భయపడేదాన్ని నేను అనంది నెమలి. చూసావా, నీకు రెక్కలున్నాయి అంటూ అంది నెమలి. కానీ ఇవి చాలా చిన్నగా ఉన్నాయి అంది పిట్టపిల్ల. నీకున్న రెక్కల్ని నా రెక్కలతోటి కంపేర్ చేసుకోకు, నీకున్న రెక్కలు నువ్వు ఎగరడానికి సరిపోతాయి అనంది. అప్పుడు చిట్టి సంతోషంగా, చూసావా, నీకు మీ అమ్మ ఎగరడం నేర్పించింది కదా, వాటి సాయంతోటి నువ్వు కింద పడకుండా జారి పడిపోకుండా సేఫ్గా కిందికి చేరుకున్నావు అనంది. ఇప్పుడు చిట్టి, నెమలి నీకు ఇప్పుడు అర్థమైందా, మనం ఇతరులతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవును, నాకు ఇవాళే అర్థమైంది అంది నెమలి. అప్పుడు బొజ్జు వచ్చి, నా దగ్గర బలం ఉంది, కానీ నాకు లంబు జిరాఫీ లాగా పొడవాటి ఎత్తైన మెడ లేదు. ఆ రోజు సాయంత్రం నెమలి మళ్ళీ చెరువుగట్టుకు చేరింది. నీటిలో తన ప్రతిబింబాన్ని, తన రెక్కల్ని చూసుకుంటూ మురిసిపోయింది. కానీ తను ఆ రోజులాగా నాకెందుకు లేదు అని ఆలోచించలేదు. నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది, కానీ వాటి విలువ నాకు ఇప్పుడే తెలిసింది అని నవ్వుకుంది. అప్పుడు పిట్టపిల్ల చిరునవ్వుతోటి మళ్ళీ ప్రయత్నించింది. ఈసారి కాస్త ఎత్తుగా ఎగరగలిగింది. అది చిన్న ప్రయత్నమే, కానీ మొదటి ప్రయత్నం. అప్పుడు చెట్టు మీద నుంచి ప్రొఫెసర్ ఊహు, అదే మన గుడ్లగూబ, ఇతరులను చూసి మన దగ్గర లేని దానికోసం వెతికితే మనలో ఉన్న అద్భుతం కూడా కనిపించదు కదా అని అన్నాడు. టుడేస్ మమాస్ మిషన్. ఇవాళ రాత్రి పడుకోబోయే ముందు మీ అమ్మ నాన్నతోటి ఒకటి షేర్ చేసుకోండి, మీలో మీకు నచ్చే విషయం ఏంటని. అది ఎంతో చిన్నదైనా కావచ్చు, మీ నవ్వు కావచ్చు, మీ స్నేహం కావచ్చు, మీ ఓపిక కావచ్చు, మీ క్రియేటివిటీ కావచ్చు, మీ కథలు చెప్పడం కావచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ మీలో ఉన్న టాలెంట్ని మీరు గుర్తించండి ముందు. అది ఏదైనా కావచ్చు, మీలో ఉన్న టాలెంట్ని ముందుగా మీరు అప్రిషియేట్ చేసుకోండి, ఇతరులతో పోల్చకుండా. అప్పుడు ఆ పిట్టపిల్ల ఒక కొమ్మ మీదకి చేరి నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ ముందుకు నడవడం స్టార్ట్ చేసింది. తన రెక్కలు విప్పింది. అప్పుడు రెక్కలు పటపటామని ఎగిరిచ్చింది. అది ఎగరలేకపోయింది, కానీ అది దెబ్బ తగలకుండా రెక్కల సాయంతో కిందికి చేరింది. చూసావా, నీ రెక్కలు నువ్వు కింద పడిపోకుండా ఎలా కాపాడాయో అన్నది నెమలి. అప్పుడు లంబు ఏమో, నాకేమో మరి తొండం కావాలి. అప్పుడు చిట్టి, మరి నాకు, అబ్బా ప్లీజ్ నువ్వేమీ చెప్పకు అన్నారు. అప్పుడు చిట్టి, మరి నాకేమో అంటూ ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పుడు అందరూ వెంటనే, అబ్బా ప్లీజ్ నువ్వు ఆలోచించడం ఆపేసే, ఏమీ వద్దు నీకు అని అన్నాయి. అందరూ నవ్వుకున్నారు. అప్పుడు చిట్టి, అయ్యో నా మాట ఎవరు వినరా అనంది. అంటూ కోపంగా చూసింది బన్నీ. డియర్ పేరెంట్స్, మన పిల్లలు ఎప్పుడైనా పక్క వాళ్ళతో కంపారిజన్లోకి పోయి వాళ్ళ నేనెందుకు లేను, వీళ్ళలా ఎందుకు చేయలేకపోతున్నాను అని ఆలోచిస్తే, అది గమనించి దాన్ని ఆపేయకండి. అసలు మీలో ఉన్నదేంటి అని ఆలోచించడం మొదలెట్టించండి. ఎందుకంటే అది వాళ్ళకి జీవితాంతం ఉంటుంది. ఆ రోజు రాత్రి అడవిలో అందరూ నిద్రపోయారు. మన చిన్న పిట్టపిల్ల కొత్తగా చేసుకున్న గుళ్ళో హాయిగా నిద్రపోయింది. నెమలి రెక్కలు ముడుచుకుని చెట్టు కింద నిద్రపోయింది. అప్పుడు చిన్న పిట్టపిల్ల నెమలిని అడిగింది, అక్క, నీ రెక్కలు ఎంతో అందంగా ఉన్నాయి, నీ రెక్కలు నాకు ఇస్తావా అని. నెమలి, ఎందుకురా అని అడిగింది. నేను నీలా ఉండాలి అన్నది చిట్టి పిట్టపిల్ల. నెమలి కాసేపు ఆలోచించి, నువ్వు నీలాగే ఉండు, అలాగే చాలా అందంగా ఉన్నావు అనంది. నెక్స్ట్ టైం మరో అందమైన ఫీలింగ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంకో కథ చెప్పుకుందాం. అంటిల్ దెన్, బై బాయ్.